ఒకతను ఉన్నారు, లీగల్ గా ఒక మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ వైఫ్ కి 4 ఆడపిల్లలు. బయట ఆయన అఫైర్ పెట్టుకోవడము, తనతో ఒక బాబు అన్నమాట. సంపాదించుకున్న ఆస్తులను అన్ని కూడా కొడుకుకే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వైఫ్ పిల్లలకి న్యాయం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? భారతదేశంలో ఏంటంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లాస్ ఉండడం ద్వారా మొత్తము అందరి కన్ఫ్యూజన్ ఉండిపోయింది. సుప్రీం కోర్టు వాటిపైన చాలా క్లారిటీగా ఒక జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. ఒక తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటారు అంతమందికి ఆస్తులు సమానంగా ఇవ్వాల్సిందే. ₹1,00,000 సంపాదిస్తున్నారు. ఆ సంపాదనలో రైట్ ఉంటుందా? సంపాదనలో మేజర్ అయిన పిల్లలకు రైట్ ఉండదు, వైఫ్ కి రైట్ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఆ భార్య చూడలేదు అని ఆయన వాదించే అవకాశం కూడా ఉంటుంది కదా. భార్య చూడకుండా ఇన్ని సంవత్సరాల జీవితం కొనసాగదు కదా. వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్ స్పెషల్ ప్రోగ్రామ్ విత్ సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. యా, సో ఒక కేసు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఒకతను ఉన్నారు, ఆయన లీగల్గా ఒక మ్యారేజ్ చేసుకున్నారు. ఆయనకి ఫస్ట్ వైఫ్కి 4 ఆడపిల్లలు. ఆ తర్వాత సెకండ్ ఇంకా బయట ఆయన అఫైర్ పెట్టుకోవడము, తనతో ట్రావెల్ చేశారు. తనతో ఒక బాబు అన్నమాట. సో తర్వాత కొన్ని డేస్ అందరూ అంతా కలిసి బాగానే ఉన్నారు. అతనికి ఏముండే అంటే కొడుకుకే వారసత్వము, కొడుకుకే ఆస్తిపాస్తులు ఇవ్వాలి, కూతుళ్లకు పెళ్ళిళ్ళు చేస్తే బాధ్యత అయిపోయినట్లు అనే మెంటాలిటీ ఆ పర్సన్ది. ఆ తర్వాత అబ్బాయి పెళ్ళైపోయింది, అంతా అయిపోయాక ఫైనల్గా ఫస్ట్ వైఫ్ని ఇంట్లోంచి బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రాపర్టీ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారనమాట. దాంట్లో ఏం మెన్షన్ చేశారంటే, ఆ ప్రాపర్టీలో ఏదైతే కొడుకుకి రాసిచ్చిన ఉంటాయి కదా ప్రాపర్టీస్, దాంట్లో వాళ్ళ నాన్నగారు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులతో ఇంటి ప్లేస్ కొన్నది రాసిందనమాట. ఆ తర్వాత ఆయన సంపాదించుకున్న ఆస్తులను అన్నీ కూడా తర్వాత ఫస్ట్ షేర్ ఇస్తాము అని చెప్పి ఇవ్వకుండా మొత్తం కొడుకుకే ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో ఫస్ట్ వైఫ్ పిల్లలకి న్యాయం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మనం ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మనకు భారతదేశానికి వచ్చారు ఎందుకంటే మనకు ఇప్పుడున్న జనరేషన్లో మిక్స్డ్ కల్చర్ ఉంది. భారతదేశంలో ప్రధానంగా ఏంటంటే మోరల్ అండ్ లా, ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు ఒక రకమైన యుద్ధం జరుగుతుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఏంటంటే, దీంట్లో జనరల్గా మన భారతదేశంలో ఏంటంటే ఆస్తి అంతా మగపిల్లలకి ఇవ్వాలి అనేది ఒక రకమైన కల్చర్ ఎప్పటి నుంచో వస్తున్నది మనకు. ఓకే, అంటే మన భారతదేశంలో వారసులు అంటే ఎవరు? పుట్టిన వాళ్ళకు కొడుకులే అనేది, కొడుకులే వారసత్వాన్ని మోస్తాడు, లేకపోతే కొడుకులే ఇంకా కుటుంబాన్ని పోషిస్తాడు అనేది మన భారతదేశం కల్చర్లో బాగా అది జనాలల్లో బాగా అది అయిపోయింది. సో దాన్ని మనం మోరల్ అంటాం జనరల్గా. సో ఎప్పుడైతే మనం చట్టానికి వస్తామో, చట్టానికి వచ్చినప్పుడు ఆడపిల్లలు అండ్ మగపిల్లలు సమానంగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు మగపిల్లలు సమాన హక్కులు కలిగి ఉంటారు అన్నిటికీ. ఓకే, సో ఆస్తి పరంగా వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఈ ప్రాపర్టీ లాస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో రాష్ట్రాల వైజ్ ఉంటాయి. ఎందుకంటే ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి ఆ స్టేట్కి సంబంధించిన ఇష్యూస్. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కల్చరు, అక్కడ ఏం ల్యాండ్స్ ఉంటాయి, ఎట్లుంటాయి, అవి ఎట్లా డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది ఆ స్టేట్కి సంబంధించిన ఇష్యూ, సెంట్రల్ ఇష్యూ కాదు. సో ఈ భారతదేశంలో ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లాస్ ఉండడం ద్వారా మొత్తము అందరికి కన్ఫ్యూజన్ ఉండిపోయింది. అరే ఒక దగ్గర ఏమో ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఉంది, ఒక దగ్గర లేదు అని ఇట్లా కన్ఫ్యూజన్ ఉండడం ద్వారా ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు వాటిపైన చాలా క్లారిటీగా ఒక జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగిందంటే, ఆడపిల్లలకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, వాళ్ళు పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకోలేదా, పిల్లలు ఉన్నారా, లేకపోతే ఈ ఇయర్లో పెళ్లి చేసుకున్నారా, ఆ ఇయర్లో పెళ్లి, అట్లా కాదు. ఇంకా ఒక తల్లిదండ్రులకు ఆడపిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆస్తులు సమానంగా ఇవ్వాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యారిటల్ స్టేటస్. ఇంకోటి ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్త లాస్ వస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయనకి ఆ ఫాదర్కి పిల్లలకి ఆడపిల్లలకి ప్రాపర్టీ ఇవ్వడం ఇష్టం లేదు. ఇంకా కొత్త లాస్ ఏంటంటే పేరెంట్స్ని చూడరు, ఆ తర్వాత ఆస్తుల కోసం వచ్చి ఫైట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు తాను సంపాదించుకున్న ఆస్తి అయితే పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఇప్పుడు తనకి ఇచ్చే ఉద్దేశం లేదు. మీరు చెప్పిన ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే, అది వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తి. ఆయన ఎవరైతే ఫాదర్ ఉన్నాడో, ఫాదర్కి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, అంటే ఆ ఫాదర్ కున్న ఆస్తులు అమ్మటం ద్వారా ఇతనికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు కాబట్టి అది మనకు యాన్సెస్టర్ ప్రాపర్టీనే అంటారు. ఎందుకంటే ఆ ఫాదర్ కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీ కాదు. ఓకే, ఇప్పుడు ఆయన సంపాదించాడు కదా కొన్ని ప్రాపర్టీస్, ఇప్పుడు ఆయన సంపాదించిన దాని మీద ఆయనకు హక్కు ఉంటుంది. ఆయనకు హక్కు ఉంటుంది. మళ్ళీ కండిషన్
ఓకే. హక్కు ప్లస్ కండిషన్ ఇప్పుడు వాటి కోసం ఆ ఆడపిల్లలు ఫైట్ చేయాలంటే ఎట్లా? అదే హక్కు ప్లస్ కండిషన్ ఏంటంటే ఆడపిల్లలకు, భార్యకు, ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో కొంత తీసేసి హ్మ్. దాని తర్వాత ఆయనకు నచ్చింది చేసుకోవాలి. ఓకే. అంతే తప్ప నేను మొత్తం అందరూ ఏమనుకుంటారంటే కొంతమంది ఏందంటే నేను సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని నా ఇష్టం వచ్చినట్టు డిస్పోజ్ చేసుకుంటా అంటారు. అవును. ఇప్పుడు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని ఇష్టం వచ్చినట్టు డిస్పోజ్ చేసుకుంటా అంటే హ్మ్. నీతోని జీవితాన్ని పంచుకొని కొన్ని సంవత్సరాలు నీతోని కాపురం చేసి పిల్లల్ని కానీ హ్మ్. పిల్లల్ని అభివృద్ధి చేసి కుటుంబానికి దోహదం చేసిన భార్యని నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ నేను నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా నీకు ఉండదు. హ్మ్. ఆమెకు తగిన న్యాయం చేసి ఆ తర్వాత నువ్వు డిస్పోజ్ చేసుకో అంటారు. హ్మ్. అంతే. హ్మ్. నీ ప్రాపర్టీ మీద నీకు ఎంతైతే రైట్ ఉందో అంతే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అట్ ద హ్మ్. సేమ్ టైం. హ్మ్. సో నీ భార్యకు తీసి తర్వాత నువ్వు ఏం చేసుకో అని చెప్తారు. హ్మ్. అట్నే పెళ్లి కాని పిల్లలున్నా, హ్మ్. ఓకే, హ్మ్. పిల్లలకి ఏమైనా ఇబ్బందులున్నా, పిల్లలు చదువుకుంటున్నా, హ్మ్. వాళ్ళకి మైనర్ చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి మొత్తం తీసేయాలి కంపల్సరీ. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఫాదర్. హుహుహు. ఓకే. సో ఈ పర్టికులర్ ప్లేస్లో ఏంటంటే ఆయనకు ఇటు నలుగురు ఆడపిల్లలు ఉండి హ్మ్. ఇటు ఒకటే అబ్బాయి ఉండారు. ఇక అబ్బాయి హ్మ్. నా వారసుడు అని చెప్పేసి ఆయన అటు సైడ్ మొక్కుతున్నట్టుంది కానీ హ్మ్. చట్ట ప్రకారం ఆ నలుగురు ఆడపిల్లలకి కూడా ఆస్తుల వాటా ఉంటుంది. హ్మ్. డెఫినెట్లీ వాటా ఉంటుంది. ఓకే. నలుగురు ఆడపిల్లలకి హ్మ్. ప్లస్ ఈ అబ్బాయికి 5గురికి వాటా ఉంటుంది. ఓకే. ఒకవేళ దాని గురించి కేస్ కాకుండా ముందే ఆయన వీలునామా మొత్తం రాసిపెట్టి ఏమైనా పిల్లలు అయిందనుకోండి. పార్టీషన్స్ వేసుకోవచ్చు వెళ్ళి. ఓకే. ఈ నలుగురు వీలునామా ఆడపిల్లలు రాసి వెళ్ళి ఆయనకేమన్నా అయినాక కూడా ఏమైనా కూడా పార్టీషన్స్ చేసుకోవచ్చు వెళ్ళి. ఆ! ఆ, ఇప్పుడు వీలునామా రాసినంత మాత్రాన నీకు సేల్ డీడ్‌లోనే ఉంది కదా అది యాన్సెస్టర్ ప్రాపర్టీ అని. ఆ! ఇప్పుడు ఎవరు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి ఆ ప్రాపర్టీ ఓనర్ అనేది చాలా స్పష్టంగా సేల్ డీడ్‌లోనే రాసినారని చెప్పినప్పుడు హ్మ్. అదే మనకి ఇంక తర్వాత ఈయనకి వీలునామా రాసే హక్కేం ఉండదు ఇంకా. ఆహా! యాన్సెస్టర్ ప్రాపర్టీ కాబట్టి అది కంపల్సరీ నలుగురు పిల్లలకి, 5గురికి కంపల్సరీ వీళ్ళు పార్టీషన్స్ వేసుకోవచ్చు వెళ్ళి. హ్మ్. అది. ఓకే. కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ పార్టీషన్స్ వేసుకోవచ్చు. ఓకే. కాబట్టి మనకు భారతదేశంలో ఏందంటే ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపించేసినాం కాబట్టి వాళ్ళ బాధ్యత లేదు. హ్మ్. ఇక కొడుకే మొత్తం జీవితాన్ని చూసుకుంటున్న హ్మ్. టైప్‌లో ఉంది కానీ ఇప్పుడు జనరేషన్‌లో హ్మ్. ఆడపిల్లలకి, మగ పిల్లలకి అసలు తేడా ఏమీ లేదు. ఒకవేళ ఆ అన్నీ పర్సన్‌కి సమానంగా హ్మ్. వచ్చేసినాయి. ఆ పర్సన్‌కి ఇప్పుడు సంపాదన కూడా వస్తూ ఉంది. నెలకు ఒక 2, 3 లక్షల వరకు సంపాదిస్తూ ఉన్నారు. ఓ రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. ఆ సంపాదనలో రైట్ ఉంటుందా? సంపాదనలో మేజర్ అయిన పిల్లలకు రైట్ ఉండదు. హ్మ్. వైఫ్‌కి రైట్ ఉంటది. వైఫ్ ఓకే. కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు ఆహాహా! చెప్పిన కేసులో ఆమెని బయటికి పంపించారు కాబట్టి ఆ! వైఫ్ హాస్ ఎవ్రీ రైట్. ఓకే. రెసిడెన్స్ ఆర్డర్ తీసుకోవచ్చు, మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, ఆమె ఎక్స్‌పెన్సెస్, హెల్త్ ఓకే. ఆమెకు అన్నీ తీసుకోవచ్చు వైఫ్. వైఫ్‌కి ఓకే. ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. వైఫ్ ఆ! కెన్ క్లెయిమ్. ఓకే. ఓకే. ఆయనకు ఇల్లుంటే ఇంట్లో ఉండటానికి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. హ్మ్. మెయింటెనెన్స్ నెలకు గడపడానికి ఆయనకు వచ్చే దాంట్లో నాకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వని మెయింటెనెన్స్ అడగొచ్చు అన్నీ ఉంటాయి వాళ్ళకి రైట్స్. ఓకే. ఒకవేళ అంటే ఆయనకొక 2 ఇల్లులున్నాయి. ఒక చిన్న ఇల్లు ఫస్ట్ వైఫ్‌కిచ్చేసి మెయిన్ ప్రాపర్టీలో వాళ్ళుండి ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆమె బయటికొచ్చేసింది కాబట్టి అట్లాగే లీడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు దాంట్లో ఫైట్ చేయాలి. ఆ ఇంట్లోకి తనెళ్ళాలి అనంటే? అవును. మీరు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద మీరు పోయి కేసేసుకోవచ్చు. హ్మ్. రెసిడెన్స్ ఆర్డర్ ఏసుకోవచ్చు. ప్రాపర్టీలో డిస్ట్రిబ్యూషన్ అడగొచ్చు. అన్నీ ఉన్నాయి డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద. హుహుహు. ఓకే. ఆమె బయటికెళ్ళినంత మాత్రాన ఆమె రైట్స్ ఏం పోవు. హ్మ్. బయటికెళ్ళటం, కలిసి ఉండటం, లేకపోతే కొంతకాలం విడిగా ఉండటం అనేది బేస్డ్ ఆన్ ద సర్కమ్‌స్టాన్సెస్ పార్టీస్‌ని బట్టి ఉంటది తప్ప, హ్మ్. ఒక వ్యక్తి కొంతకాలం దూరంగా ఉండడం ద్వారా, లేకపోతే హ్మ్. వేరే ప్లేస్‌లో ఉండడం ద్వారా వాళ్ళ రైట్స్ ఏం కోల్పోరు. హుహు. ఓకే. ప్రాపర్టీ రైట్స్‌కి లిమిటేషన్ లేదు. అంటే ఈ చట్టాలను కొంతమంది మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నన్ను ఆ భార్య చూడలేదు అని ఆయన వాదించే అవకాశం కూడా ఉంటుంది గదా! అలా అయినప్పటికీ కూడా వాళ్ళకి చెందుతదా? భార్య చూడకుండా ఇన్ని సంవత్సరాల జీవితం కొనసాగదు గదా! ఓకే. దాన్ని జ్యుడిషియల్ నోటీస్ అంటారు. ఓకే. జ్యుడిషియల్ నోటీస్ అనే పదం చాలా మందికి తెలవదు. ఆ! జ్యుడిషియల్ నోటీస్ ఏందంటే కొన్ని విషయాలని నో నీడ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. ఓకే. అంటే ప్రత్యేకంగా వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ! ఇప్పుడు ఒకవేళ భార్య చూడకపోతే ఈ ఇష్యూ ఎప్పుడో రావాలి గదా! హ్మ్. ఇప్పుడు ఎండింగ్‌లో రాదు గదా! హ్మ్. సో, భార్య పిల్లల్ని ఇది చేయకుండా ఇన్ని చేసి ఇవాళ ఒక రైట్ కోసం వచ్చిందంటే ఆమెకేదో అన్యాయం జరుగుతుందనే కదా దాని అర్థం. హ్మ్. ఆమెకు న్యాయం జరిగితే రాదు గదా! హ్మ్. కాబట్టి దాన్ని జ్యుడిషియల్ నోటీస్ అంటారు. అంటే ఏందంటే కొన్ని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఒక వ్యక్తిని చూడకుండా అంతకాలం బతకడం చాలా కష్టం ఓకే. గొడవల మధ్యల. ఓకే. కాబట్టి అది ఎక్కడన్నా ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్ నుంచే రైజ్ అయితది మిగతాయన్నీ. ఓకే. ఎవరి వాదనలు వాళ్ళు తీసుకున్న కోర్ట్‌కి ఒక ఓకే. సెన్స్ ఉంటది కంపల్సరీ. రైట్. కాబట్టి దట్ విల్ టేక్. థాంక్ యూ సో మచ్ అండి. చాలా క్లారిటీగా చెప్పారు అన్ని విషయాలు. థాంక్ యూ.